అడ్డుగోలుగా మట్టిని తవ్వేసుకుంటున్నారు. అక్రమాదాయాలు కూడబెట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల చేతివాటితనంతో డ్యాం మనుగడే ప్రశ్నార్థకరమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్కే మణిహారంగా వెలుగొందుతున్న లోయర్ మానేరు డ్యాం మట్టి మాఫియా కారణంగా ముప్పు ముంగిట నిలబడిందంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. మట్టే కదా అని కొట్టుకపోతే డ్యామ్ సేఫ్టీకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్కు జీవధారగా ఉన్న మానేరు నది ఒడ్డున మట్టి తవ్వకాలపైన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఒక్కసారి నాతో వస్తే నేను మీకు ప్రత్యక్షంగా దృశ్యరూపంగా చూపిస్తాను. కరీంనగర్ మానేరు డ్యామ్ సేఫ్టీ రాను రాను ప్రశ్నార్థకంగా మారుతోంది. డేంజర్ జోన్ లో పడుతోంది. కరీంనగర్, వరంగల్, నల్గొండలో కొంత భాగానికి సాగునీరందించడంతో పాటు తాగునీటి కష్టాలను తీర్చుతోన్న లోయర్ మానేరు డ్యాం భవిష్యత్తేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. వర్షాకాలంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని తీసుకుని ఇక్కడ స్టోర్ చేసుకునేందుకు వీలుగా 24 టీఎంసీల కెపాసిటీతో 40 ఏళ్ల క్రితం ఈ రిజర్వాయర్ను నిర్మించారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న మట్టి తవ్వకాలు ఆనకట్ట ఉనికిని ప్రమాదంలో పడేస్తున్నాయి. అభివృద్ధి పనుల ముసుగులో అనుమతులు తీసుకుని ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నారు. దీంతో సుమారుగా 5-6 మీటర్ల లోతులో గుంతలు ఏర్పడ్డాయి. కట్టకు సమీపంలో తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు కనబడుతున్నాయి. అధికారులు కొంత మేరకు అనుమతి ఇస్తే డ్యాం మొత్తం విచక్షణ లేకుండా తవ్వేస్తున్నాయి మట్టి తోడేళ్లు. కట్టకు కనీసం 800 మీటర్ల దూరంలో తవ్వకాలు చేపట్టాలి. లోతు కూడా 5 ఫీట్లకు మించకుండా తీయాలి. ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీతో తవ్వుతున్నారు. మట్టిని తవ్వడమే కాదు, కట్ట సమీపంలో పెద్ద చెట్లు ఉండగా వాటిని తొలగించకపోవడం, కట్ట మరమ్మతుల కోసం చర్యలు తీసుకోకపోవడంతో రిజర్వాయర్ భద్రతకే ముప్పు వాటిల్లేలా పరిస్థితి కనిపిస్తోంది. చేపల వేటకు వెళుతున్న మత్స్య కార్మికులు ప్రమాదానికి గురవుతున్నారు. ఎవరైనా సరదాగా ఈత కోసం డ్యాంలోకి దిగితే తవ్విన పెద్ద పెద్ద గుంతల్లో లోతెంతో తెలియక మునిగి చనిపోతున్నారు. ఈ లోపల దిగిన తర్వాత వాటర్లో దిగి ఆడుకునే సందర్భంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వారికి ఎంత లోతు ఉందో అవగాహన లేకపోవడం కారణంగా ఆ లోతులో వాళ్ళు ఈ మట్టి తీసేటువంటి వ్యక్తుల కారణంగా వాళ్ళు చనిపోయి ఈ లోతు తెలియక నీళ్ళలో మునిగి చనిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసినాం. దయచేసి ఎస్ఆర్ఎస్పీ అధికారులకు మనం చెప్పేది ఏంటంటే, మీరు ప్రభుత్వ అవసరాల కోసం మట్టిని తరలించండి, కానీ మీకు నామ్స్ ప్రకారం తరలించండి. కేవలం దీన్ని మట్టి తరలింపు కేంద్రంగా చూడకుండా వచ్చేటువంటి పర్యాటకుల యొక్క ప్రాణాలు తీసే విధంగా మనం ఉండదని చెప్పేసి ఎస్ఆర్ఎస్పీ అధికారులకు మేము విన్నపించుకుంటున్నాం. అక్రమ తవ్వకాలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదంటున్నారు స్థానికులు. దీని గురించి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇది 40 ఏళ్ల కిందన కట్టిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది. రేపు భవిష్యత్తు కాలంలో కేవలం మట్టి తరలింపు అవసరాల కోసమే ఈ ప్రాజెక్టును వినియోగించుకుంటే కరీంనగర్ లాంటి ప్రజలకు తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నది. డ్యామ్ కింద ఉండే చాలామంది విలేజ్లకు ఇక్కడ కొంతమంది మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ సప్లై కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ డ్యామ్ నుండి రామకృష్ణ లాంటి ప్రాంతంలో ఫిల్టర్ బెడ్, ఉస్నాబాద్, సిద్దిపేటకు ఈ తాగునీటి అవసరాలు కూడా పోయే పరిస్థితి ఉన్నది. కేవలం మట్టి ఇసుక దానికోసమే ఈ లోయర్ మానేరు డ్యామ్ పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో నీళ్లను నిలిపలేసి ఇబ్బంది లేకుండా ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అధికారుల తీరుతో డ్యాం రూపురేఖలు మారిపోతున్నాయన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనిపై పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, న్యాయవాదులు ఇప్పటికే పోరాటాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అధికారులు మాత్రం నిబంధనల మేరకే తవ్వకాలు జరుగుతున్నాయని, డ్యాం సేఫ్టీకి ఏమీ ముప్పు లేదని చెబుతున్నారు. అక్రమంగా రాత్రిళ్లు తవ్వకాలు జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. ఈ మట్టి తీయడం వల్ల మాకు ఆల్రెడీ సిల్టేషన్ అయ్యింది. దానివల్ల కెపాసిటీ తగ్గింది. మాకు ఏంటంటే 1 టీఎంసీ నీళ్లు రావాలంటే 2,83,00,000 క్యూబిక్ తీయాలి. సో మనం తీసేది లక్షల్లో ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది లేదు. అయినప్పటికీ మేము ఉన్నది బ్యాలెన్స్ చేసుకుని, మా దగ్గర కెపాసిటీని బ్యాలెన్స్ చేసుకుని ఇస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ మంత్రి కనుసన్నల్లో అక్రమంగా మట్టిని తవ్వితే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి ఆశీస్సులతో మట్టి మాఫియా పేట్రేగిపోతోందని న్యాయవాది మహేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఏదైతే ఉన్నారో సంబంధిత జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించాలి. జిల్లా కలెక్టర్ స్పందించి ఆ మట్టి మాఫియాను ఆపాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏదైతే ఉందో మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, పర్మిషన్ ఇచ్చే కాడికి అయిపోయిందా లేదా చూడాలి. చూసే దాఖలు లేవు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా కానీ ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఎస్ఆర్ఎస్పీ అధికారులను పిలిపించి వెంటనే ఆ మట్టి అక్రమ తరలింపును ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. దానికి ఒక కాంట్రాక్టర్ అయితే విపరీతంగా అంటే రోజు లక్షల్లో సంపాదించడం అక్రమంగా, అంటే ఎవరి సొమ్ము ఎవరి దారిదత్తము ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టుకుంటా ఈ విధంగా మట్టి తరలింపు చేస్తే కనీసం అధికారులు చూడండి వివరించడము బాధాకరం, సిగ్గుచెడు. అక్రమార్జనే లక్ష్యంగా మాఫియా ముఠాలు పేట్రేగిపోతున్నాయి. పాలకులు తమాషా చూస్తున్నారు, అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ నగరానికి జీవధారగా ప్రాణధారగా ఉన్న మానేరు నదీ తీరంలో మనం చూస్తున్న ఈ అక్రమ మట్టి తవ్వకాలు కనుక ఆగకపోతే ఖచ్చితంగా కరీంనగర్ నగరానికి అదేవిధంగా ఈ మానేరు డ్యామ్ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించి ఇటువైపు చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్ నుంచి.